జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపటి పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన రద్దయినట్టుగా తెలుస్తోంది. భీమవరంలో హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతిని ఇవ్వలేదు పోలీసులు. ఆఖరి నిమిషంలో అనుమతి నిరాకరణతో పవన్ పర్యటన రద్దయినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులపై మండిపడుతున్నారు జనసేన పార్టీ నేతలు. కావాలి అనే జగన్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు అని ఆరోపిస్తున్నారు. హెలిప్యాడ్ కోసం ముందుగానే దరఖాస్తు చేసుకుంది జనసేన. అయితే చివరి నిమిషం వరకు క్లారిటీ ఇవ్వలేదు పోలీసులు అండ్ ఆర్ఎండ్బి అధికారులు కూడా. ఇప్పుడు అనుమతి రాకపోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన రద్దయినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి మనోజ్తో మాట్లాడదాం. మనోజ్, భీమవరం పర్యటన రద్దయినట్టేనా పవన్ కళ్యాణ్ది? ఎందుకు హెలికాప్టర్ ల్యాండింగ్ ఎందుకు అనుమతిని ఇవ్వలేదు? చాలా ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ వస్తున్నారు జిల్లాకి. ఈ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేసేసుకుంటున్నామంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేసుకున్నారు. ఒక ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేసుకున్నారు జనసేన నాయకులు. దాదాపుగా కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఈ 7 పార్లమెంటుకు సంబంధించి ఎక్కడైతే జనసేన ఆశావాహులు ఎవరైతే పోటీ చేస్తామని అంటున్నారో ఆ నియోజకవర్గ నాయకులతో కూడా పెద్ద ఎత్తున భీమవరంలో సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం, ఉండి, ఉంగుటూరు, ఏలూరుకు సంబంధించిన కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో కూడా రేపు పవన్ కళ్యాణ్ సమావేశం అయితే జరగాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో దాదాపుగా కూడా కొన్ని గంటల ముందే పవన్ కళ్యాణ్ యొక్క పర్యటన అయితే ఆటంకం కలిగిందని చెప్పాలి. ముందుగా అయితే భీమవరంలో విష్ణు కళాశాల గ్రౌండ్ లో ఉన్న హెలిప్యాడ్ అక్కడికి చేరుకోవాలి. కానీ దానికి అధికారులు నో చెప్పారు. అనంతరం ఉండి పక్క సమీపంలో నియోజకవర్గంలో ఉన్న ఉండిలో కూడా ఒక ప్రాంతాన్ని పరిశీలించారు. దానికి కూడా అధికారులు నో చెప్పారు. అయితే మేము ఎప్పటి నుంచో పర్మిషన్ పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు చివరి నిమిషంలో కనీసం ఏమీ ఆలోచించకుండా పర్యటనకు సంబంధించి ఈ విధంగా హెలిప్యాడ్ కి సంబంధించి రద్దు నిరాకరించడంతో జనసేన నాయకులు కూడా మండిపడుతున్నారు. ఇంకొకటి బై రోడ్డు మార్గాన్ని కూడా వస్తారని ఒక ఊహాగానాలు వ్యక్తమైంది. కానీ బై రోడ్డు మార్గాన్ని వస్తే కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయని ఉద్దేశంతో ఈ విధంగా హెలిప్యాడ్ రద్దు చేస్తే బై రోడ్డు మార్గాన్ని కూడా రావడం ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆర్ఎండ్బి అధికారులు హెలిప్యాడ్ కి సంబంధించి హెలికాప్టర్ వస్తే ఇటు భవనాలకు సంబంధించి దగ్గరగా చాలా ఉన్నాయి కాబట్టి అందుకోసమే అనుమతి నిరాకరిస్తున్నామంటూ కూడా ఆర్ఎండ్బి అధికారులు చెప్పారు. గతంలోనే కొన్ని రోజుల క్రితమే కలెక్టర్ కూడా జనసేన నాయకులు పర్మిషన్ సంబంధించి అనుమతి పత్రాన్ని అందించారు. అయితే కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారు. అంతా అయిపోయింది, రేపొద్దుట పవన్ కళ్యాణ్ తో సమావేశం జరుగుతుంది, అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఈ విధంగా అవడం పట్ల ముఖ్యంగా స్థానిక వైసీపీ నాయకులు ఈ విధంగా కావాలని చేశారు. అధికారులపై తీవ్రంగా ఒత్తిళ్లు తీసుకురావడం వల్లే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాక ఈ విధంగా ఉంటుంది. కాబట్టి వస్తే రాజకీయంగా పెద్ద ఎత్తున జన సమీకరణ అవుతుంది, జనసేన నాయకులు పెద్ద ఎత్తున వస్తారు. కాబట్టి ఈ విధంగా వస్తే ఇటు వైసీపీకి ఇక్కడ ఇబ్బందులు తలెత్తే ఉద్దేశంతో స్థానిక వైసీపీ నాయకులు అధికారులపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. అందువల్లే పవన్ కళ్యాణ్ రాక ఇష్టం లేక ఈ విధంగా చేశారని జనసేన నాయకులు మండిపడుతున్నారు. కానీ ఎందుకు పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులపై మండిపడుతున్నారు. ఎందుకు హెలికాప్టర్ ల్యాండింగ్ ఎందుకు నిరాకరించారు? సాధారణంగా రోహిత్, ఈ పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి గత 4 రోజుల నుంచి కూడా పర్మిషన్ పెట్టుకున్నారు. సాధారణంగా విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో గతంలోనే వెంకయ్యనాయుడు భీమవరం వచ్చిన సందర్భంగా విష్ణు కళాశాల గ్రౌండ్ లో హెలికాప్టర్ కూడా అక్కడ చేరుకుంది. ఎప్పుడు లేని కండిషన్లు ఇప్పుడు పెట్టారంటూ కూడా జనసేన నాయకులు మండిపడుతున్నారు. అంతా ఓకే అయింది, అంతా సిద్ధమైంది, అనుమతి కూడా ఇస్తున్న నేపథ్యంలో చివరిగా ఒకసారిగా ఈ విధంగా చేయడం పట్ల జనసేన నాయకులు మండిపడుతున్నారు. కావాలని ఇది ఒక రాజకీయ కుట్ర వల్లే పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు కాబట్టి ఈ విధంగా జరిగిందని జనసేన నాయకులు చెప్తున్నారు. రాజకీయ ఒత్తిడి వల్ల, స్థానిక వైసీపీ నాయకుల యొక్క ఒత్తిళ్ల వల్ల ఈ విధంగా జరిగిందని కూడా జనసేన నాయకులు మండిపడుతున్న పరిస్థితి. రైట్ మనోజ్, రేపటి పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన రద్దయినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ కోసం అనుమతికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే పోలీసులు చివరి నిమిషం వరకు అనుమతిని ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్కు హెలికాప్టర్ ల్యాండింగ్కు అనుమతి దక్కలేదు. దీంతో పవన్ కళ్యాణ్ పర్యటన రద్దయినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసులపై జనసేన పార్టీ నేతలు మండిపడుతున్నారు. కావాలని జగన్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు అని ఆరోపిస్తున్నారు.